హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. నేను ఇప్పుడు కోడిగుడ్డు ఫ్రై చేయబోతున్నాను. అది ఎలా చూద్దాం. ఒక్కసారి తిన్నారంటే మీరు వదలరు, అంత రుచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేద్దాం చూద్దాం రండి. ముందుగా గిన్నెలో వాటర్ పోసుకొని కోడిగుడ్లు వేసుకుందాం, ఉడకబెడదాం అనమాట. పక్కన స్టవ్ ఖాళీగా ఉందని రైస్ పెట్టేశాను. రైస్ ఉడుకుతూ ఉండింది అనమాట. తర్వాత దాంట్లో మనం ఉల్లిపాయలు, చిన్న చిన్న ఉల్లిపాయలు కోసుకున్నాను. కొత్తిమీర రెడీ చేసుకున్నాను. పక్కన కరివేపాకు రెడీ చేసుకున్నాను. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకున్నాను. అన్నం అయితే ఉడికిపోయిందండి. రైస్ పక్కన పెట్టాను కదా, ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. అయితే కోడిగుడ్డు ఉడికిపోయింది, వేడి నీళ్ళు పంపేశాను. సన్నీళ్ళు పోసుకున్నాను. చక్కగా పెచ్చి తీద్దామండి. ఇంకా కోడిగుడ్డు ఇది మనం పెచ్చి తీసేసేద్దాం. ఇంకా ఓకే, పెచ్చి తీసేసాను. కోడిగుడ్లు రెడీ అయిపోయినాయి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. తర్వాత ఇందాక మనం పెచ్చి తీసిన కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి చక్కగా నూనెలో ఫ్రై చేసుకుందామండి. అయితే నీట్గా నిదానంగా అన్ని పక్కల కూడా బ్రౌన్ కలర్ రావాలి కోడిగుడ్డు. అప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక చూసారా, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇట్లా ఫ్రై చేసుకోవాలి నూనెలో కోడిగుడ్డు. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. కోడిగుడ్డు కూడా నోట్లో పడితే టేస్ట్గా ఉంటుంది. నాలుగు కోడిగుడ్లు రెడీగా ఉన్నాయి. ఒక చాకు తీసుకొని ఒక్క కోడిగుడ్డుకి 4 పక్కల చక్కగా చిన్నగా కోసుకుందామండి. చాలా బాగుంటుంది అనమాట. స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసాను, వేడిగా అయింది. చెక్క లవంగా వేద్దామండి ఫస్ట్. తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేద్దాము. ఇది మాడిపోకుండా చూసుకోవాలండి. ద్వారగా చక్కగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ వేసుకుందామండి. ఉల్లిపాయ కూడా మాడిపోకూడదండి. అది కూడా చక్కగా ద్వారగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది నీట్గా చూడండి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చింది. చాలండి, ఇంత మాత్రం చాలు, మాడిపోకుండా ఉంటే చాలన్నమాట. సరే, తగినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు తక్కువ తింటే ఆరోగ్యానికి మంచిదే. ఉప్పు అయితే కొద్దిగా వేసుకుందాం, తిప్పుదాం. కారం కూడా కొద్దిగా వేసుకుందాం. మేమైతే మా ఇంట్లో ఉప్పు కారం తక్కువే తింటామండి. ఎవరికి సరిపడా వాళ్ళు వేసుకోవచ్చు. లైట్గా పసుపు వేసుకుందాం. చక్కగా కలిగి పెడదామండి, తిప్పుకుందాం అనమాట. గరం మసాలా కొద్దిగా యాడ్ చేద్దామండి దాంట్లో. సరే, మనం ఫ్రై చేసుకున్నాం కదా, చక్కగా చాకు పెట్టి కోసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందామండి. చిన్నగా నిదానంగా తిప్పుకుందాం. తర్వాత కొత్తిమీర వేసుకుందాం అనమాట. నిదానంగా తిప్పుదాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. ఎందుకు టేస్ట్ వచ్చిందంటే కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. ఎందుకంటే బాగా ఫ్రై చేసాం కదా. ఓకేనా, చూద్దాం ఎలా ఉంటుందో, టేస్ట్ చేద్దామండి. సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్. మీరు కూడా ఒకటి ట్రై చేయండి. నేను మీ శ్రీనివాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో చూడండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.